దళపతి దండయాత్ర ఇది ద్రవిడ పార్టీలపై ఇలపై దళపతి దండయాత్ర ప్రత్యర్థి పార్టీలకు ఊచకోత సినిమాలో చూపించినట్లే రఫ్ఫాడించేశాడు విజయ్ మాస్ విక్టరీతో ప్రత్యర్థి పార్టీలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు ఫస్ట్ సినిమానే 100 డేస్ ఆడినట్లు అరంగేట్రం ఎలక్షన్లోని సెంచరీ సీట్లతో సత్తా చాటాడు విజయ్ తమిళనాడులో రీసౌండ్ వచ్చేలా ప్రత్యర్థి పార్టీలకు చెవులు చిల్లులు పడేలా విజిల్ సౌండ్ చేశాడు పోటీ మీదనే అనుమానాలు కలుగుతున్న సమయంలో మొత్తం 234 స్థానాల్లో బరిలోకి దిగటం కాదు బరిగీసి విజయాన్ని అందుకున్నాడు విజయ్ స్టార్ క్యాంపెయినర్ తానే సామాన్య కార్యకర్త తానే సింగిల్ గా పార్టీని విజయ తీరాలకు చేర్చాడు విజయ్ సామాన్యుడే ఆయుధంగా కామన్ మ్యాన్ సెంట్రిక్ గా స్టేట్ పాలిటిక్స్ సీన్ మొత్తాన్ని మార్చేశాడు వచ్చి రాగానే ఎవ్వరూ ఊహించినట్లుగా బంపర్ విక్టరీ కొట్టారు విజయ్ అందరూ సామాన్యుల్ని పొలిటికల్ అప్కమింగ్ లీడర్స్ తో అసెంబ్లీ ఎలక్షన్స్ కు వెళ్లి తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు కమల్ హాసన్ విజయకాంత్ లాంటి స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానిది ఇవాళ విజయ్ చేసి చూపించాడు ఎంజీఆర్ జయలలిత లాంటి మహామహులు మాత్రమే అధిరోహించిన సీఎం సీటు వైపు అడుగులు వేశాడు ఈ క్రమంలో ద్రవిడ పార్టీల కుంభస్థలంపై కొట్టాడు డిఎంకే లేదంటే అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలే అధికారంలో ఉండాలి అనే మూస పద్ధతికి బ్రేకులు వేశాడు అలాగే జాతీయ పార్టీలకు షాక్ ఇచ్చాడు డిఎంకేతో కాంగ్రెస్ అన్నా డిఎంకేతో బీజేపీ జతకట్టి పోటీకి వచ్చినా తన ముందు ఆటలు సాగవని నిరూపించాడు సింహం సింగిల్ గానే వస్తుంది అనంటూ తాను చెప్పిన సినిమా డైలాగ్ తన విషయంలో అక్షరాల నిజమని నిరూపించాడు విజయ్